అందరికీ నమస్కారం అండి. మన పోచారం మున్సిపాలిటీ నుంచి డ్రైనేజీ సంబంధించిన మ్యాన్ హోల్స్ అన్నీ క్లీన్ చేయడానికి పోచారం మున్సిపల్ స్టాఫ్ రావడం జరిగింది. ఒక్కొక్కటి మ్యాన్ హోల్ ఓపెన్ చేయడం జరిగింది. వారు చెక్ చేస్తున్నారు ప్రతి చోట. ఏం పేరన్నా మీరు? ఎలాయినా నేను ఈ కాలనీ జనరల్ సెక్రటరీ కేవీ ప్రసాద్ రెడ్డి. నేను సార్తో మాట్లాడి నేనే కంప్లీట్ ఇచ్చింది కూడా నేనే దగ్గర. ఇది మెయిన్ ఈ సెకండ్ బ్లాక్ది. ఈ నుంచి ఇట్లా వచ్చేది ఏదైతే లైన్ చూడు, ఇది బ్లాక్ అయింది. ఈ నుంచి ఇట్లా వచ్చేది అది టోటల్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక్క నిమిషం ఇట్లా ఇప్పుడు పైన ఎన్ని ఉన్నాయి, లోపలికి ఎన్ని పోయినాయి? 30 షీకులు అంటే దగ్గర దగ్గర ఇవి 4 అంటే 26 షీకులు లోపలికి పోయినాయి టోటల్గా. ఇక్కడ నుంచి ఫస్ట్ బ్లాక్ నుంచి అక్కడ దాకా మన 7వ బ్లాకు ఎంట్రన్స్ వరకు పోయింది. 26 షీకులు లోపలికి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇది ఫస్ట్ బ్లాక్. ఓకే, ఇది చేయండి. ఇవి ఏవైతే బ్లాక్లు అయిపోయినాయో మొత్తం అవతల ఇతల ఇటు సైడ్ వచ్చేటివి, ఇటు సైడ్ వచ్చేటివి, ఇటు సైడ్ మొత్తం కార్నర్లు పెట్టిను. ఓకేనా? నేను మళ్ళీ కొద్దిసేపు నాక మిమ్మల్ని కలుస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ అందరికీ తెలియజేసేది అంటే పోచారం మున్సిపాలిటీ నుంచి నిన్న ఏదైతే మనం కమిషనర్ గారికి అందించిన వినతి పత్రం ప్రకారంగా వారి స్టాఫ్ని పంపించడం జరిగింది. వారు మ్యాన్ హోల్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్క లైన్ను చెక్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లు, డైపర్లు, ఏవైతే చెత్తా చెదారము అవన్నీ ఉన్నాయో అవన్నీ క్లియర్గా షీకులతో మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి అయినా మన బెనిఫిషియర్లు ఈ డైపర్లు, ఈ ప్లాస్టిక్ కవర్లు, తర్వాత చెత్త చెదారము ఏవైనా ఉంటే చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండిలో వేసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ ఇందులో మ్యాన్ హోల్స్లో అవి ఒక్కొక్కటి ఆ ప్లాస్టిక్ కవర్లు జమ అయ్యి వాటర్ పోకుండా మన పైపుల్లోనే మొత్తం అడ్డంకులుగా ఉండిపోయి మనకు వాటరు మ్యాన్ హోల్స్లోకి పోకుండా అవన్నీ రోడ్ల మీదకి రావడం జరుగుతుంది, మురికి వాటరు. దయచేసి ప్రతి ఒక్క బెనిఫిషియర్ కూడా ఇలాంటి పనులు ఏవైతే ఇంతకు ముందుకు తెలియక చేశారో ఇప్పుడు నుంచి అలాంటి పనులు ఇంకొకసారి చేయకుండా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ బ్లాకులలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ బ్లాకులలో ఉన్న బెనిఫిషియర్లకు 1-2 సార్లు చెప్పి, అమ్మ మన బ్లాకు, మన కాలనీ మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత పరిశుభ్రంగా మన కాలనీ ఉంటుంది అనే రకంగా ఇన్ఛార్జీలు అందరూ కూడా తెలియజేయాలని బెనిఫిషియర్లకు, తద్వారా మన కాలనీ ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని తెలియజేస్తూ ఇట్లు మీ కేవీ ప్రసాద్ రెడ్డి. థ్యాంక్ యూ.